మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయకాల మన్నా చూస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుంటున్న అంశం ఏంటంటే తీరిక లేకపోవటం అనే శాపం. తీరిక లేకపోవటం అనే శాపం. అదేంటి పాస్టర్ గారు, తీరిక లేకపోవటం ఒక శాపమా అంటే శాపమే. మరి తీరిక లేకపోవటం ఆశీర్వాదం ఎలా అవుతుంది? తీరిక లేకపోవటం దీవెన ఎలా అవుతుంది? ఈనాడు చాలామందిని మీరు అడిగి చూడండి. చాలామంది జీవితాలు తీరిక లేనటువంటి పనుల్లో పడిపోయి చాలా నష్టానికి, శాపానికి కారణమైపోయింది. చివరికి వారికి బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయటానికి కూడా తీరిక లేదు. ఏమందాం దీన్ని? చాలామంది నా చెవులతో నేను విన్నాను, లేదండి బైబిల్ చదివేంత సమయం మాకు లేదు. ఎక్కడ పాస్టర్ గారు, అసలు మా ఉద్యోగ వ్యాపారాలు, మా బిజీ సామాన్యమైంది కాదు, బైబిల్ చదవాలంటే మరి అంత టైం పెట్టలేకపోతున్నామని. అయ్యయ్యో, ప్రార్థన చేయటానికి మాకు సమయం లేదండి, ఏదో వరకు ఒక మాట అనుకొని వెళ్ళిపోతున్నామే కానీ ఆ క్యాలెండర్ ఏలబడతా ఉంటుంది కదా, అందులో ఒక వాక్యం చదువుకొని ఊరికి ఇలా చంపలేసుకొని మేము వెళ్ళిపోతున్నామే కానీ ప్రార్థన చేసేంత సమయం లేదండి. అసలు మా పని ఒత్తిడిని బట్టి మేము చాలా అలసిపోతున్నాము, అసలు మాకంత సమయం లేదు చెప్పేవారు ఉన్నారు. నేను విన్నాను. ఆదివారం ఆరాధనకు రావటానికి కూడా సమయం లేనివారు ఉన్నారు. తెలుసా మీకు? ఈనాడు చాలామంది అండి ఆదివారం ఆరాధన కంటే మిగతా వాటికి ఎక్కువ విలువనిచ్చారు. బంధువుల దగ్గరికి తిరగటం, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఏమండి అక్కడికి ఇక్కడికి ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, దేవుని సన్నిధి, ఆదివారం, పునరుద్ధాన దినం, ఆరాధన, అబ్బే దాంతో మాకే పని లేదు, మాకే సంబంధం లేదు. పనులు పెట్టేసుకున్నారు. కొంతమంది అయితే ఆదివారం కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, ఆదివారం కూడా కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, ఆదివారం ఉద్యోగాలు. అయ్యయ్యో, ఖాళీ లేదు వారికి, ఆరాధించే ఖాళీ కూడా లేదు. పేరుకు మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కానీ బైబిల్ అంటుంది, నువ్వు బ్రతికి ఉన్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు చచ్చినోడివే అని, మృతుడివే అని బైబిల్ చెప్తుంది. ఏం ప్రయోజనం? దేవుని సన్నిధి గడపటానికి, ఆయన పాదాలు పట్టుకోవటానికి, బైబిల్ చదివి ప్రార్థన చేయటానికి, దేవుని స్వరం వినటానికి అస్సలు నీకు సమయమే లేదు. అంత పని పని, డబ్బులు 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 డబ్బులు. ఏమి సాధించావు? చివరికి ఏముంది? 4 బిల్డింగులు కట్టావు, 10 ఎకరాలు కొన్నావు, ₹1 కోటి బ్యాంకులో పెట్టావు. వస్తాయా రేపు నువ్వు పోయాక? ఇందులో ఏది తీసుకెళ్తావు చెప్పు? ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కాలేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పని చేసుకోవటం, కాస్త శుభ్రంగా ఉండటం దీవెనకరంగా, తప్పు కాదు. కనీసం అసలు దేవుని పాదాలు కూడా పట్టుకోలేనంత పని, ఎంత శాపం అది! ఏంటి దానివల్ల ప్రయోజనం? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు చిన్న విషయం కాదండి, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎక్కువ పని చేసి, ఎక్కువ డబ్బులు వచ్చి, ఎక్కువ కూడబెట్టి ఏంటి దానివల్ల ప్రయోజనం? మనకు కావలసినంత ఉంటే చాలు కదా, మన అవసరాలు తీరితే చాలు కదా, దేవుడు ఎట్టయినా మన అక్కర్లు తీరుస్తాడు కదా. కాస్త మనకి ఏది అవసరమో అంతుంటే సరిపోతుంది కదా. వదిలిపెట్టిపోయే భూమి మీద విస్తారంగా ఉండాలి ఉండాలి ఉండాలనే తపనతో అసలు ఒత్తిడి
ప్రియులారా, కొంతమంది అయితే నేను చూశానండి, నాకు సడన్గా గుర్తొస్తుంది. అసలు అన్నం తిని విశ్రాంతి తీసుకునేంత టైం కూడా పెట్టకుండా ఏదో గబగబా తినేసి, విశ్రాంతి కూడా చాలా తక్కువే. నేను నా 3-4 గంటలే పడుకుంటాను, అంతకంటే టైం లేదు. 2-3 గంటలే విరామం లేకుండా. నా వ్యాపారం అలాంటిది. ప్రియులారా, ఒత్తిడికి లోనయ్యి గుండె నొప్పితో, జబ్బులతో, హార్ట్ అటాకులతో బోలెడు మంది చచ్చిపోయారు. అంత ప్రెజరు, అంత విరామం లేనటువంటి విధానాలు. సరే, భక్తిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. తిరిగి లేకపోవటం అనేది ఒక శాపం. ప్రభు పాదాల దగ్గర కూడా కూర్చోలేకపోతున్నావు, ప్రయోజనం లేదు అని యేసయ్య చెప్పారు. ప్రియులారా, నేను ప్రార్థన చేసే ముందండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో 38 నుంచి 42 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మీరు చూడండి. మార్తా మరియ ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు, మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. ఒక మాట చెప్పనా, ఆ వంట పనంతా కూడా ప్రభు కోసం, శిష్యుల కోసమే. కానీ ఆమె తొందరపడింది. ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైంది ఒకటే, మరియ ఏర్పాటు చేసుకుంది, ఇది ఉత్తమమైంది ప్రభు చెప్పారు. ఈ వాక్య భాగాన్ని మీరు చదవండి. మరియ ప్రభువు పాదముల యొద్ద కూర్చుండి ఆయన మాటలు వినుచుండెను అని ఉంది. అద్భుతం, అద్భుతం. 39వ వచనంలో ఆలోచించండి. విరామం లేకపోవటం అనేది ఒక శాపం. ప్రభు పాదాల దగ్గర కూర్చునే సమయం తీసుకొని మిగతా సమయంలో నీ పని చేసుకో, అది ఆశీర్వాదం. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. ఆయనతో యుగయుగాలు నువ్వు పరలోకంలో ఉండాలి, మర్చిపోవద్దు. దైవ దీవెన మీకుండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మీ పాదాల దగ్గర ఉండే కృప ఇవ్వండి. యేసు నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.